నా పేరు పెదబెంకి శివప్రసాదరావు. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఎంపీగా బీఎస్పీ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. ముందుగా నేను ఒక సామాన్యుడిని, స్థానికుడిని. ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ధనవంతులు, స్థానికేతరులు. నేను సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తిని. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు చెందినటువంటి వ్యక్తులు ఇంతవరకు ఇక్కడి నుంచి పోటీ చేయడం జరగలేదు. మరి నేను స్థానికుడిని, పేదవాడిని, పేదల యొక్క సమస్యలు తెలిసిన వాడిని. అలాగే నా యొక్క ఉపాధ్యాయ వృత్తికి ఇంకా 5 సంవత్సరాలు ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో, ప్రజలతో ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ఎంపీగా పోటీ చేస్తున్నాను. మరి ముఖ్యంగా యువత ఎన్నికల్లో పాల్గొవాలి, ఓట్లు వేయాలి. మరి గత ఎన్నికల్లో మన విశాఖపట్నం నుంచి 67% మాత్రమే పోలైంది. మరి ప్రజాస్వామ్యం ఫలవంతం అవ్వాలి అంటే ప్రజలందరూ భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎవరు కూడా సుమారుగా 30%, 33% ఓటింగ్ జరగకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మరి ప్రజాస్వామ్యము అంటే మన అందరం కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే ఓటు ఆయుధం ఉందో ఆ ఓటు ద్వారా మన తాలూకా సమస్యలను పరిష్కరించే వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ భవిష్యత్తుకి యువతే కీలకం. మరి ఆ యువత ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి, ముఖ్యంగా నాకు, ఎందుకంటే నేను సామాన్యుని, యువతకు కూడా ఎంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే నిరుద్యోగం చాలా ప్రబలపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి నేను కోరేది ఏంటంటే, విశాఖపట్నంలో ఉన్న యువత అందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం, ఉన్న యువత ఏమో గంజాయికి వాటికి ఎడిట్ అయిపోవడం, ఇవన్నీ జరగడం వలన చాలా బాధగా కూడా ఉంది. మరి ఉపాధ్యాయ వృత్తిలో నుండి ఎన్నో సమస్యలు తెలుసుకున్న వ్యక్తిని ఈరోజు రాజకీయంలోకి వచ్చి ఎలాగైనా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం నిరుద్యోగం లేకుండా విశాఖపట్నంలో చూడాలనే ఉద్దేశంతో నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏమిటంటే ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నాకు బహుజనులు అందరూ కూడా ఓటు వేసి నాకు గెలిపించాలని, అలాగే అందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలని కూడా కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.